దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మనల్ని బలపరిచి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఎంతగానో సహాయం చేసింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దానికి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3:16 భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాము. తీసి ఒకసారి చదువుదాం అందరము కలిసి. ఒకసారి చూద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాము. ప్రతిసారి చదువుకున్నప్పుడల్లా ఆ విషయాన్ని ఒక కంటత వాక్యంగా మాత్రమే మనం చూస్తాం. కానీ బైబిల్ అంతటికి కూడా కేంద్రం, సెంటర్ పాయింట్ ఎలా అయితే ఉంటుందో అలా సెంటర్ పాయింట్ లాంటి మాట ఇది. బైబిల్ అంతటికి కూడా ఒక సెంటర్ లాంటిది అన్నమాట. అంత మంచి వాక్యాన్ని దేవుడు రాయించాడు. కనుక ఆయన ప్రేమించేటువంటి ప్రేమలో మనం పాలిభాగస్తులుగా ఉండి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి మనం నశించిపోకుండా కాపాడాలన్నది ఆయన సంకల్పం. కనుక ఆయన సంకల్పంలోనే దేవుడి ఉన్నతమైన స్థితిని మనకి అనుగ్రహింపచేశాడు. ఇచ్చినటువంటి స్థితిని బట్టి మన బ్రతుకు కాలంలో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే స్థితిని మనం ఇస్తే దినదినము కూడా మనము అభివృద్ధి పొందాలి. ప్రభువును అంగీకరించి రక్షింపడినటువంటి మనము దినదినము కూడా అభివృద్ధి పొందాలి. ఎందుకు దినదినము మనం పొందాలి అని అంటే ఆయన మహిమ కొరకే. కనుక ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీ పత్రిక మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 4వ అధ్యాయము 13వ భాగంలో ప్రేమించి మనకు అనుగ్రహింపచేసిన దేవుడు సంఘము క్షేమాభివృద్ధి నొందాలని ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి ఒకసారి 4:13లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన అపోస్తులను కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశులుగాను నియమించాను. అంటే ఎందుకు వీళ్ళందరినీ నియమించాడు దేవుడు అని అంటే, ఎవరినైతే ప్రేమించాడో వారి కొరకు ప్రాణమర్పించాడు. ప్రాణమర్పించినటువంటి ఆయన తిరిగి తన సహవాసంలోనికి ఆహ్వానించాడు. అదే పెద్ద కుటుంబం అని చెప్తాను ఎప్పుడు కూడా నేను. ఆహ్వానించినటువంటి ఆయన దినదినము క్షేమాభివృద్ధి నొందాలని కోరిక. మనం కూడా అంతే కదా, ఎదగాలని అనుకుంటాం కానీ పడిపోవాలనుకుంటామా? ఏదైనా కూడా ఎదగాలనే కోరుకుంటాం. దేవుడు కూడా మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. ఎదుగుటలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవాలన్నమాట. లోకంలో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు చూస్తే నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. కానీ దేవుని పిల్లలుగా మనం చూడాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత బాగా ఎదిగావు వాక్యములో, ప్రార్థనల్లో, పాటల్లో, భక్తి భావాల్లో, సత్క్రియలు చేయటంలో, దేవుణ్ణి మహిమపరచటలో నువ్వు ఎంత ఎదిగావు, నేను ఎంత ఎదిగానని దేవుడు చూస్తాడు. ఈ ఎదుగుదల ప్రతి మనిషికి అవసరం. కనుక ఈ ఎదుగుదలలోనే ఉండాలన్నది ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక. ఆయన కొరకు నిలబడుతున్న దాంట్లో నుంచే మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరం, మరొక సంవత్సరం, మరొక సంవత్సరం ఆయుష్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు దినదిన అభివృద్ధి పొందాలి, నువ్వు క్షేమాభివృద్ధి పొందాలి, నువ్వు ఎదగాలి అని ఆయనది కదా ఉద్దేశం. కనుక మరి సంవత్సరాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? సంవత్సరానికి ఎదగాలి. కాలం వెళ్ళిపోతూ ఉంది, మరి కాలంతో పాటు మనం ఏం చేయాలి? అలాగైపోకండి, చెప్పండి. ఏం చేయాలి? మనం కూడా ఎదగాలి. విచిత్రం ఏంటి తెలుసా? కాలం ఎలాగైతే వెళుతుందో ఆ కాలపు సంగతుల్లో మన వయసు కూడా పెరుగుతుంది. చూసారా? పెరగట్లేదా? రోజు రోజుకి పడుచు వాళ్ళందరూ ముసలమ్మలు అవుతున్నారు కదా, అవ్వట్లేదా? రోజు రోజుకి ముసలమ్మలు అవుతున్నారు, తల పండిపోతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్యం దెబ్బతింటుంది, శరీరం కూడా సహకరించే పరిస్థితికి వెళ్ళటం లేదు. అంటే మనకు తెలియకుండానే కాలం వెళ్ళిపోతుంది, వయసు కూడా పెరిగిపోతుంది. కనుక ఈ నూతన సంవత్సరం అనేటువంటి పేరు మీద, లేదా కొత్త సంవత్సరం అనే పేరు మీద రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నా, రకరకాల మనస్తత్వాలు కలిగి ఉన్నా, కాలం ఎప్పుడు కూడా మనం అనుకుంటే వస్తుందా? ఇప్పుడు మీరు చూడండి, అందరూ కలిసి ఏమని రాస్తారు? ఇప్పుడు 2025 వచ్చేసింది, వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు 26 వచ్చేసింది కదా, ఆల్రెడీ ముగ్గులు ఎట్టేసారు, అన్నీ చేశారు కదా. ఏమని పెట్టి ఉంటారు వాళ్ళందరూ? 2025 అని రాసి పక్కనే పెడతారు, గుడ్ బై అంటారు. అంటే ఈడు సాగనం పెడతాడు దాన్ని, ఆ సంవత్సరాన్ని ఈడు సాగనం పెడతాడనమాట. ఈ మహాతల్లి ముగ్గేసినందుకు 2025 సంవత్సరం ఏమైపోయింది? వెళ్ళిపోయింది అనమాట. పక్కనే మళ్ళీ రాస్తుంది ఏమని? 2026 ఏమని రాస్తుంది అంటే స్వాగతం అని. అంటే ఈవిడ రమ్మందని మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చేసింది. ముగ్గులన్నీ పెట్టి, ముగ్గుల్లో రంగురంగులు వేసి స్వాగతం అని చెప్తారు, వెల్కమ్ చెప్తారు, గుడ్ బై అని చెప్తారు.
నువ్వు రమ్మంటే రాదు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోదు. ఎందుకంటే దాన్ని నిర్ణయించింది, దాన్ని చెప్పింది, అది రావాలని, ఇది వెళ్ళిపోవాలని చెప్పింది ఎవరంటే దేవుడే. కనుక ప్రభు చెప్పినట్టుగా అవన్నీ నడుస్తాయి. సూర్యుడు మనం చెప్పే మాట వింటాడా? చెప్పండి, వింటాడా? నువ్వు ఎలా ఆగు, పొద్దునొద్దు కానీ అంటే ఆగుతాడా? కనుక ఆయన సమయానికి వస్తాడు, ఆయన సమయానికి వెళ్ళిపోతాడు. పొద్దున్న వస్తాడు, మళ్ళీ సాయంత్రం దిగిపోతా ఉంటాడు. ఆయన డ్యూటీ అయిపోగానే దిగిపోతా ఉంటాడు. దిగిపోతున్నాడంటే ఇంకో చోటకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. కనుక ఏది ఈ ప్రకృతిలో ఉన్నది ఏది మన మాట వినదు. కారణం ఏంటంటే దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అలాగని చెప్పి అది ఎప్పుడు కూడా మాట తప్పదు, దాని క్రమాన్ని తప్పదు. తప్పుతుంది అనుకుంటున్నారా? తప్పదు. సూర్యుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, చంద్రుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. కాబట్టి వాటికి మనలాగా గ్రంథాలు కావాలా? గ్రంథాలు కావాలా? వాటి కోసం ఏమైనా ఒక పుస్తకం పెట్టాలా? మీరు ఈ సమయానికి రండి అని రాయాలా? చంద్రుడు నువ్వు పొద్దున్నే రావాలి, మరి లేకపోతే మనుషులందరూ చచ్చిపోతారు, నువ్వు రావాలి అని అందులో ఏమైనా రాశాడా దేవుడు? రాయలా. వాటికి ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారంగా అవి పనిచేసుకుంటా వెళ్ళిపోతున్నాయి. నియమ నిబంధనలు తప్పేది ఎవరు? మనం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఆటి గ్రంథాన్ని ఇవ్వలేదు, మనకిచ్చాడు గ్రంథాన్ని. అమ్మో, మీరు ఏమైపోతారు? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారన్నాడా? చంద్రుడు తప్పుతాడని చెప్పాడా? దేవోక్తి లేకపోతే సూర్యుడు మాట్లాడవు అనుందా? జనులు అన్నాడు. కాబట్టి మనం మాట వినం. కాబట్టి దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించి మీరు నా పిల్లలు అని మనల్ని ప్రేమించి ఆయనయందు విశ్వాసం ఉంచేవాడు నశించకూడదని ఆయన ప్రేమను కనపరిచాడు. అందుకే మనం తీసుకొచ్చాడు. మనం చూసామనుకోండి, చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము చూడండి, ఒకసారి చూడండి తొందరగా. 5వ వచనం చూడండి, 4-5. తరం వెంబడి తరం గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ. అంటే తరాలు ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక దాని తర్వాత వెళ్ళిపోతా ఉంది. తరం వెళ్ళిపోవట్లేదా? మన మొదటి తరం వెళ్ళిపోయింది, మనం మిగిలాం. తర్వాత మన తరం కూడా వెళ్ళిపోద్ది, ఉంటుందా? ఆ తర్వాత సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలం మరలా చేరుటకు త్వరపడును. ఎవరు చెప్పారు ఆయనకి? కనుక సూర్యుడికి ఎలాగైతే దేవుడు నిర్ణయించలాగా వెళ్ళిపోతా ఉన్నాడు. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నీరు లేదు. నదులు ఎక్కడి నుంచి పారి వచ్చిన అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వీడి చేత చెవికి తృప్తి కలగట్లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగిందే ఇక జరగబోయింది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. అంటే కొత్తదంటే ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా కొత్తది వచ్చిందంటే అది ఇంతకుముందు ఉన్నదే. కొత్తదంటూ ఏమీ లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఏమి రావాలంటే మనిషికి నూతన జన్మ అనుభవం రావాలి. ఏమి రావాలి? మనిషికి రావాలి నూతనత్వం. ఇక్కడ నూతనం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతి. మనమే మాట తప్పేవాళ్ళం. కాబట్టి మీరు నూతనమైపోవాలి అన్నాడు. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, ఆ మాట దగ్గరికి పోదాం ఒకసారి. చూడండి అమ్మా, ఎక్కడికి వచ్చాం మనం? నేను అది చెప్పలేదు, 3వ అధ్యాయం చదువుకున్నాం కదా అని అంతే. 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ఇప్పుడు. 3:3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యం చూడాలి. అంటే ఏం కోరుకుంటున్నాడు ఆయన? క్రొత్తగా జన్మించాలి. అమ్మా వింటారా తెల్లారా? ఆ దిక్కుమాలిన ఫోన్ ఎవరో చూడండి, అస్తమా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఫోన్లో. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అంటే దాని అర్థం ఏంటి? అమ్మా వింటున్నారా? సూర్యుడు క్రొత్తగా జన్మించక్కలేదు, చంద్రుడు క్రొత్తగా జన్మించక్కలేదు, భూమి క్రొత్తగా జన్మించక్కలేదు. ఈ క్రొత్త జన్మ అనుభవం ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. మీరు ఎప్పుడు గ్రహించాలి అదే మనం. ఎందుకంటే ప్రకృతి అంతా చక్కగా వెళ్ళిపోతుంది కానీ మనమే ఏదో గ్రహింపు లేకుండా. కాబట్టి మనకి క్రొత్త జన్మ అనుభవం రావాలన్నాడు. అది రావడానికే ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎలా అది అంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. అంటే ఏంటి? ఒకడు కొత్తగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిస్మం అనేది ఫస్ట్ హృదయంలో జరగాలి. అదే మీకు చెప్పింది. ఎక్కడ జరగాలి? అది హృదయంలో జరగాలన్నమాట. హృదయాన్ని ఫస్ట్ దేవుడికి ఇస్తే అప్పుడు శరీరం అందులో మునిగిద్ది. హృదయంలో లేకుండా శరీరాన్ని తీసుకొచ్చి ముంచడం వల్ల ఏం ఉపయోగమో లేదు. క్రొత్త జన్మ అనుభవం ఎట్లా వస్తుందంటే హృదయము బాప్తిసం పొందినప్పుడు. హృదయం బాప్తిసం పొందేది దేవునికి తెలుస్తుంది, ఈ బాడీ శరీరం నీటిలో ములిగింది సంఘానికి తెలుస్తుంది. కనుక నూతనమైనటువంటి అనుభవం రావాలంటున్నాడు. నూతన అనుభవంలోకి వచ్చినటువంటి మనము దేవుణ్ణి ప్రేమించి గొప్పగా బ్రతకాలి.
అది ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము. కాబట్టే ఎప్పుడు ఉండేది అది ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే నూతన జన్మ అనుభవం. ప్రకృతికి అవసరం లేదు అది. ఎప్పుడు వస్తూ ఉంటది, వెళ్ళిపోతూ ఉంటది. చూడండి యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనం చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచన భాగము. చదువుదామా తొందరగా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు. ఎవరు వీళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచేవారంటే ఎవరైతే నూతన జన్మ అనుభవంలోకి వస్తారో, అమ్మా వింటున్నారా, వారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలం అంటే కొత్త స్థితి, కొత్త బలం వస్తుంది. ఇప్పుడు మన విశ్వాసరాజుకి జ్యోతికి ఏమొచ్చింది? నూతన బలం వచ్చింది వాళ్ళకి. పక్షిరాజు ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసు. పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగురుచు, పైకి ఎగురుదురు అంటే పక్షిరాజుల వల్లే అన్నాడంటే. పక్షిరాజు ఏం చేస్తుంది అనుకుంటున్నారు? పక్షిరాజు అంటే గ్రద్ద. ఆకాశంలో ఎక్కడో ఉంటుంది, కింద కనబడదు దానికి. మా వింటున్నారా? ఒకసారి ఏమవుతుందంటే ఆ గ్రద్దకి ఒకేసారి విపరీతంగా రెక్కలన్నీ బాగా పెరిగి, బాగా తినేసి, బాగా ఇలాగైపోయి రెక్కలన్నీ పెరిగిపోతాయి. ఈ ముక్కు కూడా, దాని ముక్కు ఎలా ఉంటది కదా, ఇలా ఉంటది కదా, అది రోజు రోజుకి ఎదిగి ఎదిగి ఇలాగైపోతుంది. అప్పుడు అది వేటాడడానికి కష్టమైపోతుంది, ఎగరడానికి కష్టమైపోతుంది, తర్వాత అది నడవడానికి కూడా కష్టమైపోతుంది, ఎవరికైనా దొరికేద్ది కూడా. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? ఎవరికి కనబడకుండా, ఎవరికీ తెలియకుండా ఆకాశం అంత ఎత్తున్నటువంటి కొండపైకి వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అది తనకున్న ఈ ముక్కుతో తనకున్న రెక్కలన్నీ పీకేస్తుంది. బలవంతంగా రెక్కలన్నీ పీకేసుకుంటది. ఒకటి లాగేసుకుంటది. ఈ ముక్కు ఇలా ఎదిగిపోయినడికి దానికి చిరాకొచ్చి ఆ ముక్కుని ఆ బండకేసి కొట్టేస్తుంది. ఆ ముక్కు అరిగిపోవడానికి ఇలాగిలా గీకేస్తుంది. వింటున్నారా? అంటే ఏం చేస్తుందంటే అది తన పాత శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆ రెక్కలన్నీ పీకేసింది. రెక్కలన్నీ పీకేస్తే ఇప్పుడు ఏమవుతాయి? కొత్త రెక్కలు వస్తాయి. ముక్కంతా గీకేసింది. ఇప్పుడు ఏమవుతుంది? వేటాడడానికి వీలుగా ఉంటది. ఎగరలేని స్థితిలో ఉన్నది ఇప్పుడు చక్కగా ఎగురుతుంది. అక్కడ ఏమనుంది? పక్షిరాజు ఏమనుంది అక్కడ? పక్షిరాజు రెక్కల వలె చాపి పైకి ఎగురుదురు. ఎవరు వీళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. వాళ్ళు అదే ఎదుగుదల, అదే క్షేమాభివృద్ధి, అదే నూతన బలం. అది మనకు కావాలి. అది మనకు కావాలి. నిజంగా అది పైకి వెళ్ళడానికి రెక్కల పీక్కునేటికి ఎంత బాధగా ఉంటది? ఇప్పుడు రెక్కలు చాపుకోవడం అంటే, ఆ రెక్కలు తీసుకోవడం అంటే చిన్న పని అనుకుంటున్నారా? మీకు చెప్తాను చూడండి ఇప్పుడు. దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో ఆ రెక్కలన్నీ పీక్కుంటుంది కదా. తేలిగ్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. నీకు బాగా తాగుడంటే ఇష్టం, అదొక రెక్క. బాగా సిగరెట్ అంటే ఇష్టం, అదొక రెక్క. చెడు వ్యామోహాలు ఉన్నాయి, అదొక రెక్క. చెడు జీవితం ఉంది, అదొక రెక్క. ఇప్పుడు ఇవన్నీ పీకేయండి చూద్దాం. పీకేయండి చూద్దాం. లక్ష్మణరాజు ఎంత కష్టం నాది. మరి రెక్కలు పీకడం అంటే ఇది తేలిక అనుకుంటాం మనం. అది పైకి వెళ్ళి రెక్కలు పీకేసి చాలా తేలిక అనుకుంటాం. ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. అయినా సరే ఏం చేయాలి? దాన్ని బలవంతంగా దాన్ని తీసి పడేయాలన్నమాట. అది క్రొత్త జన్మ అనుభవం, నూతన జన్మ అనుభవం. ఏవైతే పాత ఉన్నాయో పాతవన్నీ గతించెను అన్నాడు. పాతవి అంటే దాని అర్థం ఏంటి? ఆ పాత రెక్కలన్నీ పీకి పడేసి ఇప్పుడు క్రొత్త రెక్కలు వచ్చినాయి. క్రొత్త రెక్కలు అంటే ఏంటనుకుంటున్నారు ఇక్కడ? మీకు అర్థం అవ్వడానికి మనం చదువుకుంటాం కదా, గల్తీ 5:22లో నూతన బలం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? చదవండి, చూసి చదవండి. నూతన బలం వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఎలా బతుకుతారు చూడండి. ఇప్పుడు గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అమ్మా వింటారు మీరు? ఇప్పుడు తాగుడు అనేటువంటి రెక్క పీకేశారు. ఇప్పుడు ప్రేమ అనే కొత్త రెక్క వచ్చింది. చూడండి ఎంత బాగుందో. తర్వాత సంతోషం అంటే బయట ఎప్పుడు ఏడుపు. ఆ రెక్క పీకేసి ఇప్పుడు ఏదొచ్చింది? సంతోషం అనే కొత్త రెక్క వచ్చింది. సమాధానం అనే రెక్క వచ్చింది. అబ్బా, ఈ రెక్కలన్నీ పట్టుకుంటే ఎలా ఉంటామండి మనం? ఎలా ఉంటామండి? నూతన బలముతో దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతికేస్తాం. ఇక లోకంలో ఏముంది, బయట ఏముంది, ఇవన్నీ మనం ఆలోచించాం. ఇంత గొప్ప భాగ్యం, ధన్యత మనకిచ్చినప్పుడు ఆ రెక్కలతో
ఆ 5:22లో ఉన్న ఆ రెక్కలతో, ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ దయాళుత్వం, ఆ మంచితనం, ఆ దీర్ఘశాంతం, ఆ సాత్వికం, ఆ ఆశ నిగ్రహం, వాటితో మనం ఏం చేయాలంటే నిరంతరము ఎగరటం అలవాటు చేసుకోవాలి. అప్పుడేమవుతాం మనం అంటే, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అంట. సొమ్మసిల్లిపోరంటండి ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? అలిసిపోరు వీళ్ళు. అమ్మా, ఈ రెక్కలున్న వాళ్ళు అలిసిపోరు. కానీ మనం ఎక్కడ బతుకుతున్నామంటే ఈ లోకంలో బతుకుతున్నాం. ఈ లోకంలో బతికినప్పుడు మనకు తెలియకుండానే ఆ పాత రెక్కలొచ్చి అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటాయి. టచ్ అవ్వా? టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు నువ్వేం జేయాలి? ఓహ్! ఇది లోపలికొచ్చింది. ఈ రెక్క. ఆ! ఈ ఇదేదైతే వచ్చిందో దాన్నేం జేయాలి ఇప్పుడు దీన్ని మనం? తీసేయాలంతే. తీసేస్తా ఉండాలి. పాతయన్నీ వస్తా ఉంటాయి. అవి మనకి అలా మెరుస్తా ఉంటాయన్నమాట. తళుక్కు మెరుకుతా ఉంటాయన్నమాట. మెరుపొచ్చినప్పుడల్లా దేవుని వాక్యంతో దాన్నేం జేయాలా? తీసి పడేయాలి. అప్పుడు అలయక ఎగురుతూ ఉంటాం. అలిసిపోమంటున్నాడు. కనుక దేవుని మాట మనను ఒక చక్కటి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళ్తున్నప్పుడు, దాంట్లో మనం ఎదిగి ఫలించాలి. లోకం వైపు చూసామనుకోండి ఏమైపోతాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏమైపోతాం? పడిపోతాం. అందుకే లోకం వైపు చూడకూడదు. చాలా ప్రమాదం. అలా చూడకుండా ఉండాలంటే సహవాసం ఎప్పుడూ ఉండాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆయనతో పాటు కలిసి జీవించాలంటే సహవాసం ఉండాలి. వింటున్నారా లేదా? భార్య, భర్త విడిపోయారు. ఎప్పుడో ఎళ్ళిపోయారు. ఎలా ఉంటారంటే ఏదో ఒక విషయంలో కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు భర్త దూరంగా ఉన్నాడనుకోండి, రోజు ఫోన్ చేస్తా ఉండాలి. మాట్లాడుతా ఉండాలి. మధ్య మధ్యలో ఏం చేస్తారు? వీడియో కాల్ ఆల్ చేస్తారు. ఇదిగో నీ కూతురు ఇదిగో, నీ కొడుకు ఇదిగో చూడు. ఒరేయ్ డాడీతో మాట్లాడరా అంటారు. ఇలా పెడతారు. ఆ! డాడీ పాట పాడడం తెలుసా? వాకింగ్ చెప్పింది తెలుసా? డాన్స్ చేసింది తెలుసా? అంటాం. అక్కడున్న డాడీ ఏం చేస్తాడు? సంతోషపడతాడు. కనెక్ట్ అయి ఉంటాడు. ఫోను కట్ ఏమి చేయకుండా ఉంటే బంధం కట్ అయిపోద్ది. కట్ అయిపోద్ది. ఎప్పుడు కనెక్షన్‌లో ఉండాలి. ఉండాలి. ఒకవేళ చేయలేదనుకోండి అప్పుడేమవుద్ది? ఓ 10 రోజులు, 20 రోజులు మాట్లాడకూడదనుకోండి. అప్పుడేమవుతది? 2 బంధాలు ఏమైపోతాయి? విడిపోతాయి. దూరం అయిపోతాయి. మధ్యలో వాడొస్తాడు. ఎవడాడు? ఆ! వాడొచ్చి చక్కగా ముగ్గులన్నీ పెట్టి, ఏదో చిన్న చిన్న గొడవలతో దూరంగున్నారు. పెద్ద గొడవొచ్చేసి మొత్తం విడదీసేస్తాడు. అందుకనే ఎప్పుడు బంధంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. నువ్వు సంఘంతో కనెక్ట్ అయ్యుంటే, సహవాసంతో నువ్వు కనెక్ట్ అయ్యుంటే, యేసుక్రీస్తు ఎప్పుడూ నీతో మాట్లాడుతా ఉంటాడు. నీతో సంతోషిస్తా ఉంటాడు. నువ్వు ఒక ఇంట్లో మనిషిలాగా చక్కగా ప్రభా ఈరోజు ఏం చేసామో తెలుసా? ఈరోజు ఆరాధన చేసుకున్నాం. సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఎంత జరిగిందో తెలుసా? మేమందరం మంచి మంచి వాక్యాలు విన్నాం ప్రభా! నీకు తెలుసా? అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? వెరీ గుడ్. ఇన్ని మంచి మాటలు విన్నావు నువ్వు ఈరోజు. వెరీ గుడ్. మరి ఎలా ఉన్నావు? మరి ఏం చేస్తున్నావు? ఏంటి? అని అడుగుతాడు. ఒక ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి నువ్వు ఆయనతో మాట్లాడడం రావాలా? ఆ కనెక్షన్ ఉండాలి మనకి. అలా చెప్పుకోవాలి మనం. అంత చనువు ఆయన దగ్గర ఉండాలంటే, మనం ఎలా ఉండాలంటే ఆదమ వాళ్ళలాగా ఉండకూడదు. వాళ్ళేం చేశారు? తప్పు చేశారు కాబట్టి ఎళ్లి దాక్కున్నారు. మనం అట్లా ఉండకూడదు. ఆయనతో ఆ బంధాన్ని ఎప్పుడు కొనసాగించగలిగితే ఎంత బావుంటామో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ముగింపుకెళ్ళిపోదాం. చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక మూడో అధ్యాయం. కొలస్సీ పత్రిక మూడవ అధ్యాయము చూడండి ఒకసారి. ఆహ్, 9వ వచన భాగం నుండి. 9వ వచన భాగం. ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావం. అమ్మో! ప్రాచీన స్వభావం అంటే పాత రెక్కలు. పాత రెక్కలు. అందుకనే కదా ఆకాశం అంతా ఎత్తి ఎదిగే రెక్కలను ఏం చేసింది? పీకేసింది మరి. కనుక ప్రాచీన స్వభావం మీరేం చేయాలి? దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే దాన్ని విడిచిపెట్టాలా. ఆ ప్రాచీన స్వభావపు క్రియలను విడిచిపెట్టాలి. వాటి జోలికెళ్ళకూడదు నువ్వు. ఆ ప్రాంతాలకు టచ్ చేయకూడదు. ఆ పాత అలవాట్లు ఉండకూడదు. ఆ పాత స్నేహితులు ఉండకూడదు. అమ్మా వింటున్నారా? అవి ఉండకూడదు. నీ మాట, నీ డ్రెస్ కోడ్, నీ హెయిర్ స్టైల్, నువ్వెవరివో నువ్వేంటో తెలియజేస్తది. మాట్లాడుతది. నీకు తెలుసా? నీ తల కూడా నీతో మాట్లాడుతది. తెలుసా? నువ్వెవరివో చెప్తది. ఇక్కడింత బుల్లి గెడ్డ పెట్టుకొని, ఇక్కడ 2 ఇలా పెట్టుకొని, ఇంత కూర మీసాలేసుకొని, రకరకాలుగా ఉన్నాడనుకో నువ్వేమనుకుంటావు చూసి? అసలు వెంటనే నీ ఆలోచన ఎలా వస్తది? ఇక్కడ బుడబుక్కల డ్రెస్ ఒకటేసుకొని, కన్నాల ప్యాంటేసుకొని ఎళ్తే నువ్వేమనుకుంటావు? జబ్బల జాకెట్లేసుకొని, లిప్ టిక్కులు బాముకొని, ఆ! సగం సగం బట్టలేసుకొని ఎళ్తే నువ్వేమనుకుంటావు? అంటే
నీ డ్రెస్ నీ మనసు ఏంటో చెప్తుంది. నువ్వెవరివో చెప్తుంది. దైవికంగా నువ్వు చేసే పనుల వల్ల నువ్వెవరివో కూడా చెప్తుంది. అందుకని ప్రాచీన స్వభావం ఉంటే, ఆ పాత అలవాట్లుంటే నువ్వెవరివో చెప్తుంది కనుక, ఇప్పుడు నువ్వు మారావుగా, నీ ఆలోచన విధానం మారాలి. నీ ఉద్దేశాలు మారాలి. అక్కడ నువ్వు ఎలా వచ్చేయమంటున్నాడు అక్కడ ఆయన? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నాము. ఎక్కడికి వచ్చేసాం మనము? నవీన స్వభావం అంటే ఏంటి? నూతనత్వం వచ్చేసింది, నూతన బలం వచ్చేసింది, నూతన రెక్కలు వచ్చేసాయి. వాటి ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవిత కాల పర్యంతము బ్రతకాలి. ఇవన్నీ కొనసాగించాలంటే తప్పనిసరిగా ఆయనతో బంధం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? బంధం మర్చిపోకూడదు. 4 రోజులు భోజనం చేయడం మానేసామనుకోండి, 5వ రోజున అన్నం తినాలనిపిస్తుందా? తినాలనిపించదు. రోజు బిర్యానీ తింటాం అనుకోండి, ఇంటికాడ వైట్ రైస్ తింటామా? అలవాటు మారిపోద్ది. కనుకనే దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ ఉండడానికే దేవుడు మనకి స్థితినిచ్చాడు, ఈ ఆరాధన కార్యక్రమం ఇచ్చాడు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగం చూడండి. 40 దగ్గర చదువుతాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి. రక్షణ పొందడం దాని అర్థం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందుకొని నీ మనసు మార్చుకుని దేవునికి ఇచ్చావు. ఇక్కడి నుంచి నువ్వు ఇప్పటి వరకు అపవాది సంబంధివి, ఇప్పటి నుండి నువ్వు దేవుని సంబంధివి, ప్రభు సంబంధివి. కనుక నువ్వు వేరై రక్షణ పొందావు, వచ్చావు బయటికి. కాబట్టి అక్కడ వాక్యం విని రక్షించబడ్డారు వారందరూ. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును అన్నాడు. అంటే దేవునితో బంధం ఉండాలంటే మనకి ఎప్పుడు ఏముండాలి? బోధ ఉండాలి. అమ్మా తెల్లారా వింటున్నారా? బోధ ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యము చేత మనం హెచ్చరించబడాలి, శుద్ధి చేయబడాలి, సరిచేయబడాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. అటువంటి బోధ నీకు ఉండాలి. వాక్యం లేదనుకోండి, మనం దేనికి ఉపయోగం లేకుండా అయిపోతాం. కనుక వాక్యం ఉండాలి. ఆన్లైన్లో విన్నానండి, అందులో అసలు తప్పు. అది ఎందుకంటే జ్ఞాపకం ఉండడానికి, ఎవరైనా బాగా దూరంగా ఉన్నవాళ్ళు విని కాస్త అర్థం చేసుకుని మారతారన్న ఉద్దేశంతో. కానీ నీకు దేవుడు అందుబాటులో ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? తప్పనిసరిగా ఆ ఫెలోషిప్లో పాలుపొంపులు పొందుకోవాలి. బోధ ఉండాలి మనకి. బోధ లేకపోతే ప్రభుత్వ బంధం కట్ అయిపోద్ది. ఆ తర్వాత సహవాసం అన్నాడు. ఇందాక చెప్పింది అదే. సంఘంతో ఎప్పుడు కూడా ఫెలోషిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు. ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడు? హాయ్ బాగున్నావా, బాయ్ వెళ్ళొస్తాను అంటాడు. ఇంకేమని చెప్తాడే? కానీ సహవాసం అలా కాదు. దేవునితో బంధాన్ని కనెక్ట్ చేస్తుంది. ఆయనకు దగ్గరగా ఉండడానికి సహవాసం ఎంతో ఉపయోగపడుతుంది. సంఘం అంతా ఆ విధమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది. తర్వాత రొట్టె విరుచుట యందును అంటే ఏంటంటే బల్లారాధన అంటాం దాన్ని. రొట్టె విరచడం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మనం ఏం తీసుకుంటున్నాం? రొట్టెని తీసుకున్నాం. ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరంగా చూడాలి మనం. అది ఎవరు? యేసు యొక్క శరీరం. ఆ తర్వాత ద్రాక్షరసం చూస్తున్నాం. అదేంటి అంటే ప్రభు యొక్క రక్తం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రొట్టె మన దగ్గరకు వస్తూ ఉందంటే ఇది ప్రభు శరీరం, దాన్ని రొట్టెగా చూడొద్దు. ప్రార్థన చేసేటప్పుడు కూడా తప్పు చేస్తున్నారు కొంతమంది, అలా చేయకూడదు. అది రొట్టెగా చేయొద్దు అసలు ప్రార్థన. ప్రభు నీ శరీరం మన దగ్గరికి వచ్చింది, మేము తీసుకుంటున్నాం. అలాగే ఆ ద్రాక్షరసం మన దగ్గరికి వచ్చిందంటే ప్రభు నీ రక్తం మా దగ్గరికి వచ్చింది, నీకు స్తోత్రం. కనుక ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఎందుకు అని ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. మనం అలా చేయలేదనుకోండి, మనకు ఆయనలో పాలు పంపులు ఉండవు. కొంతమంది తీసుకోరు, వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్రతుకులు కూడా బాగోవు, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కనుక తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. ప్రార్థన జీవితం ఏంటి? ఏం ఉపయోగం? దేవుని యొక్క మాట మనం చదువుకుంటాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుతాం. ఈ రెండు ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి. మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడాలి, ఆయన ఎప్పుడు మనతో మాట్లాడాలి. మాట్లాడితే మనం బాగుంటాం. మనుషులతో మాట్లాడకపోయినా ముందు ఆయనతో మాట్లాడడం మానకూడదు. మనం మాట్లాడుతూ ఉండాలి. మన లోపల ఏమన్నా అన్ని డౌన్ అయిపోతాయి. ఆయనతో చక్కగా బ్రతుకుతాం. కనుక ఆయన బోధ, ఆయనతో సహవాసం, బలారాధన, ప్రార్థన ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఇది ఉన్నప్పుడు నూతన బలముతో, నూతన రెక్కలతో ఎల్లప్పుడూ అలసిపోకుండా ఎగురుతూ ఉంటాము.
అందుకనే ఆయన ఎవ్వరు నశించిపోకూడదు నా యందు విశ్వాసం ఉంచిన వారని నికోదంతో కూడా చెబుతూ నీకు క్రొత్త జన్మము ఉండాలని జ్ఞాపకం చేశాడు. మనం బల్ల దగ్గరికి వెళ్తున్నామంటే దాని ఉద్దేశము అదే. కనుక ఆ విధంగా మనందరము కలిసి ప్రభువును ఘనపరుస్తూ ప్రార్థన చేసుకుని బల్ల